హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం అయితే చేపలు తీసుకొచ్చిండు బావ ఈవినింగ్. ఎందుకంటే మనకి బాగా వర్షాలు పడుతున్నాయి కదా, మన పొలంలోకి చేపలు వచ్చినాయి అన్నట్టు. అయితే పట్టుకొని వచ్చిండు. ఫ్రెష్గా కడుక్కొని దాన్ని కడగనీకి మినిమం 1 అవర్ పట్టింది. అంతలోపు నేను ఏం చేసిన అంటే ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై చేసి పడుతున్నా. అందులో ఒక 2 లవంగాలు, కొన్ని ధనియాలు వేసి మిక్సీలో పట్టిన. మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కొన్ని ఆనియన్స్, కరివేపాకు అయితే వేసిన అండి. మళ్ళీ మనం పట్టుకున్న ఉల్లిపాయ పేస్టును అందులో నేను ఏం వేసిన అంటే లవంగాలు, 2 లవంగాలు, కొన్ని ధనియాలు, అందులోనే కాల్చిన వెల్లుల్లి వేసి మిక్సీ పట్టిన. అది పట్టి వేసుకుని కొంచెం కారం, ఉప్పు తగినంత, మేమైతే కారం ఎక్కువనే తింటామండి, వేసి కొంచెం ఫ్రై చేసినాం. కారంని బాగా ఫ్రై చేస్తే కారం నేను చేసిందంటే కారం ఉండదు, వేరే టేస్ట్ వస్తుంది. కాబట్టి జస్ట్ అట్లా 2-3 సెకండ్స్ అంతే. చేపలు ఫ్రెష్ చేయండి, చేపలు మంచిగా నీట్గా కడుగుతాడండి. ఇంత నీట్గా మనం ఇక్కడ మొత్తుకొని ఏమన్నా కానీ అక్కడ వాటి మీద కూర్చున్నా అంటే ఫ్రెష్గా క్లీన్ అయిన తర్వాతనే పట్టుకొని వస్తాడు, వెళ్ళేస్తాడు. అట్లా ఉంటుంది అన్నట్టు. నీట్గా కడిగితే కొంచెం స్మెల్ రాదు కదా, సో అందుకోసమని వీటైతే కొంచెం ఫ్రై చేసిన. జస్ట్ మనం అలా గంట పెట్టి ఇట్లా అంటది తిరిగిపోతుంది కదా, సో నేనైతే కలపడం లేదు. బాగా తగినంత చింతపండు గుజ్జు నేనైతే కొంచెం పోసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పులుపు తినము, తక్కువ పులుపు. సో నేనైతే కొంచెం అట్లా యాడ్ చేసి పోసిన. ఇదేది మంచిగా మరగాలి. మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని తింటే